ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా అనేకమైన సంగతులు, ఆత్మ సంబంధమైన అనేక మర్మములను మీకు నేను తెలియజేస్తున్నాను. ఇవి మీ జీవితాలకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు వెంటనే కాకుండా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేయండి. మీరు కూడా సువార్త ప్రకటించిన వారిలో ఒకరిగా ఉంటారు. మిమ్ముని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఎందుకంటే ఒక మంచి అంశాన్ని మీరు విన్నప్పుడు ఈ సువార్త యొక్క అంశం గురించి ఇతరులకు మనం పంచుకున్నట్లయితే ఇతరులతో నీవు కూడా సువార్త సేవ చేసి దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉంటావు. కనుక మీరు వెంటనే కాకుండా అనేక మందికి ప్రసంగాలు షేర్ చేయండి. గొప్ప దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. మరొక వర్తమానం తెలియజేసే అవకాశాన్ని తండ్రి నాకు ఇచ్చినందుకు నేను నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభు. సువార్త ప్రకటింపవలసిన బాధ్యత మా అందరికీ నువ్వు అప్పగించావు తండ్రి. ఊపిరి ఉన్నంత వరకు కూడా మేము ఈ పని చేయవలసిన వారమైనా కనుక నాయన ప్రతిదినము కూడా అనేకమైన చక్కటి అంశాలను తండ్రి బోధిస్తూ ఉండగా నాయన చెవులు గలవాడు విడుగా కన్నా తండ్రి. చెవి గలవాడు వింటాడు తండ్రి. చెవులు లేనటువంటి వాడు దుర్వార్తలు వింటాడు తండ్రి. కానీ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీకు లోబడి నీకు కృతజ్ఞత కలిగి జీవించడానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే కృతజ్ఞత. ధ్యానాంశము కృతజ్ఞత. కృతజ్ఞత గురించి అనేక రకాల ప్రసంగాలు మనం చేసుకున్నాం. ఈవేళ మరొక ప్రసంగాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈవేళ చాలామంది కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారు. ఈవేళ చాలామంది ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే ఆ మేలు చేసిన వెంటనే గుర్తుంటుంది. మరి కొద్ది దినాల తర్వాత అది ఎంత గొప్ప మేలైనా సరే, అది నీ జీవితాన్ని మార్చినా సరే, ఆ మేలు చేసిన వాడు తర్వాత వాని దృష్టిలో ఎందుకు కొరగాని వాడుగా కనబడుతూ ఉంటాడు. అసలు అతను మేలు చేశాడనే విషయాన్నే మర్చిపోయి తనంతట తానే ఎదిగినట్లుగా అనేక మంది భావిస్తూ ఉంటారు. అలాగే దేవుని విషయంలో కూడా అనేక మంది దేవుని ఎరిగియు దేవునికి కృతజ్ఞతాతుతులు చెల్లించలేదని రోమలో ఉన్న సంఘానికి అపోస్తులైన పౌలు గారు రాస్తున్నారు. ఈవేళ కృతజ్ఞత కలిగిన మనుషులు కంటే కృతజ్ఞత లేని మనుషులు స్వార్థ ప్రియులు ఎక్కువగా జీవిస్తూ ఉన్నారు. ఈవేళ కృతజ్ఞత అంటే ఒకరు మనిషి మనకు చేసిన మేళను కానీ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో మనకు చేసిన మేళను కానీ మనం చనిపోయే వరకు కూడా మర్చిపోకూడదండి. అది నిజమైన కృతజ్ఞత అంటే. ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి త్యాగం చేశాడు. ఆయన రాకపోతే నీకు నాకు పాప క్షమాపణ ఉండేదా? నిత్యజీవం ఉండేదా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన కాపుదల ఉండేదా? దేవుని దూతలు మనం సంరక్షించేవారా? ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము, ఆయన మనలో చూపిన ప్రేమ, దేవుడు మా లోకాన్ని ఎంతగా ప్రేమించాడో మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే. ఒక దినాన్ని ఒక సమాధి దగ్గర ఒక వ్యక్తి మోకరిల్లి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక సమాధి దగ్గర. ఇంకా అక్కడ కొంతమంది మనుషులు కూడా ఉన్నారు. అయితే అతను చాలా బాధపడుతున్నాడండి. అతను ఆ సమాధి దగ్గర అది గమనించిన ఒక వ్యక్తి అతను ప్రార్థన చేసుకున్న తర్వాత వచ్చి అడిగాడు, అతడు నీ బంధువా లేక నీ స్నేహితుడా లేదంటే నీ రక్త సంబంధికుడా
అని అడిగాడండి అతను. నువ్వు అంతగా ప్రలాపిస్తున్నావు ఎవరు అని అడిగినప్పుడు అతను చెప్పాడండి. అతను ఏమని చెప్పాడంటే, నా తండ్రి కాదు, నా తమ్ముడు కాదు, నా రక్త సంబంధి కూడా కాదు అన్నాడు. అప్పుడు మరి ఎవరో కానప్పుడు మరి నువ్వు ఎందుకు ఇంతలాగా మరి బాధపడుతున్నావు అని అడిగినప్పుడు అతను చెప్పాడు, నాకు 7 పిల్లలు ఉన్నారు. నాకు అయితే నాకు కొద్దిపాటి భూమి మాత్రమే నాకు ఉంది. కానీ అప్పటి రూల్ ఏంటంటే ఇంటికొకరు తప్పనిసరిగా మిలిటరీకి వెళ్ళాలి. వాళ్ళకు చాలా తక్కువ జీతం ఇస్తారు. ఆ జీతంతో నా పిల్లలు పోషింపబడరు. అయితే ఏం చెయ్యాలో నాకు తెలియలేనప్పుడు నా భార్య పిల్లలు ఏమైపోతారు అని నేను బాధపడుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, నాకు వెనక ముందు ఎవరో కూడా నాకు లేరు, నేను ఒక్కడినే ఉన్నాను, ఒకవేళ యుద్ధంలో చనిపోయినా కూడా నా కొరకు బాధపడేవారు ఎవ్వరూ కూడా నాకు లేరు, గనుక నీ బదులుగా నేను వెళ్తాను, నీ కొద్దిపాటి ఉన్న వ్యవసాయంతో నీ భార్యని బిడ్డల్ని పోషించుకోమని చెప్పి అతను యుద్ధానికి వెళ్ళిపోయాడండి. ఇతని తరపున వెళ్ళిపోతే అతను యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అతను గాయపడ్డాడు. చాలా భయంకరంగా గాయపడ్డాడు అతను ఆ యుద్ధంలో. అంతేకాకుండా తన ఆసుపత్రికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలోనే చనిపోయాడండి. అతని యొక్క సమాధిది. అసలు ఈ సమాధిలో నేను ఉండాలి, యుద్ధానికి కనుక నేను వెళ్ళినట్లయితే ఈ సమాధిలో నేను ఉండాలి. నా భార్య, నా 7 పిల్లలు దిక్కులేని వారు అయిపోదురు. కానీ అతడు నేను వెళ్తానని చెప్పి నా తరపున అతను వెళ్ళాడు. నా రక్త సంబంధి కంటే, నా తండ్రి కంటే, అందరికంటే కూడా నాకు ఇతను ఎక్కువ. అందుకే నేను అప్పుడప్పుడు వచ్చి అతను చేసిన మేలు మర్చిపోకుండా నేను అతనికి కృతజ్ఞత తెలియజేస్తానని చెప్పి అన్నప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. నిజంగా ఇది కృతజ్ఞత అంటే. వేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఇదే విధంగా చనిపోయాడండి. ఆయన మన కొరకు రక్తం కార్చాడండి. ఆయన అసలు ఆ స్థానంలో మనం ఉండాలి, ఆ శిక్ష స్థానంలో మనం ఉండాలి. ఆ శిక్ష మనకు పడాలండి, మన పాపంలో చనిపోవాలి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయారు. మొట్టమొదటిగా ప్రతి దినము కూడా ఆయన మన ఎడల చూపిన ప్రేమను బట్టి, ఆ మరణం నుండి విడిపించిన విధానాన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలియజేయాలి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3:15 ఏముందంటే, ఇక్కడ మనకి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది, అంటే రక్షించబడిన మన అందరము కూడా యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఒకరిగా ఉన్నాం గనక మరియు కృతజ్ఞులై ఉండుడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగనే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1b అలాగే 2a చూసినట్లయితే, మనుషులందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయమందును మనుషులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవాలని హెచ్చరిస్తున్నానని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే నేను ముందుగానే చెప్పాను, మనం చేసిన మన రక్త సంబంధికులు కానీ, మన స్నేహితులు కానీ, మన కూడా ఉన్నవారు కానీ చేసిన మేళని వెంటనే మర్చిపోతున్న కాలంలో మనం ఉన్నాం. అయితే దైవ గ్రంథంలో మనకి కొంతమంది వ్యక్తుల గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే, కృతజ్ఞత చూపించని జనులు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. అయితే దైవ గ్రంథంలో మనకి మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి కనుక 13 వచనాలు కనుక మనం చూసినట్లయితే, అక్కడ యాబేషు గిలాదు పౌరులు వాళ్ళు ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నారో మనకు తెలియజేస్తుంది దైవ గ్రంథం. యాబేషు గిలాదు పౌరులు ఈ కృతజ్ఞతకు మాదిరిగా నిలిచారు. వారి కృతజ్ఞత మొదటి సమూయేలు గ్రంథం
లో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యాబేషు అనేది యోర్దానుకు తూర్పు దిశగా ఉన్న ఒక చిన్న పురం అండి. ఇప్పుడు కూడా ఉంది కదా యోర్దాను. యాబేషు అనేది యోర్దానుకు తూర్పు దిశగా ఉన్న ఒక చిన్న పురము. బెన్యామీను గోత్రానికి వ్యతిరేకంగా జరిగిన అంతరంగ యుద్ధంలో పాల్గొనని ఒక ఇశ్రాయేలు పురం ఇది. న్యాయాధిపతులు 20:13 ఉంది మాట. ఇశ్రాయేలు 12 గోత్రాలు మనకు తెలుసు మనకి. అయితే ఇశ్రాయేలీలు గోత్రాల్లో ఒక గోత్రం ఇంకో గోత్రం మీద అంతర్యుద్ధం జరుగుతూ ఉండేది. అయితే ఇశ్రాయేలీలు బెన్యామీను గోత్రం మీదకి అంతరంగ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఈ యాబేషు పౌరులు ఎవ్వరూ కూడా బెన్యామీనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళలేదండి. బెన్యామీనీయుల మీదకి యుద్ధానికి వాళ్ళు వెళ్ళలేదండి. ఆ గోత్రం దాదాపు లయపరచబడిన తర్వాత యాబేషుపురం నుండి బెన్యామీను పురుషులకు భార్యలు వచ్చారండి. అంటే బెన్యామీను పురుషులకు ఏం చేశారంటే ఈ యాబేషు యొక్క స్త్రీలను పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. న్యాయాధిపతి 21:8-15. ఈ విధంగా దీర్ఘకాలపు సన్నిహిత సంబంధం ఈ బెన్యామీను గోత్రంలో వారికి యాబేషు పౌరులకి మధ్య ఉండేదండి. అయితే ఇప్పుడు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. సౌలు యొక్క పితరుల్లో కొందరు ఈ యాబేషు గిలాదు ప్రాంతంలో నివసించారు. ఇశ్రాయేలు మొదటి రాజు ఎవరంటే సౌలు అండి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంతరంగ యుద్ధం జరిగిన వర్గాంతర వివాహాలు జరిగి 300 సంవత్సరాలు గడిచిన పిమ్మట సౌలు రాజు కాకముందు 300 సంవత్సరాల క్రితం నుంచి కూడా వీళ్ళేంటంటే వీళ్ళ స్త్రీలను పెళ్లి చేసుకోవటం వల్ల, అంటే బెన్యామీనులే కాకుండా ఈ ఎవరంటే ఈ యాబేషు గిలాదు యొక్క స్త్రీలను పెళ్లి చేసుకోవటం వల్ల 300 సంవత్సరాలు గడిచిన పిమ్మట బెన్యామీనుకు ముఖ్యమైన పట్టణం ఉన్న గిల్బోవకు ప్రతినిధుల సముదాయం ఒకటి వచ్చిందండి. అక్కడికి ఒక సముదాయం వచ్చి ఆ అమ్మోనీయుల రాజు వీళ్ళకి హెచ్చరిక చేశాడు. ఎవరికి హెచ్చరిక చేశాడంటే యాబేషు పౌరులకు హెచ్చరిక చేశాడు. ఏమని చేశాడంటే, మీరు గనక మాకు లొంగిపోయినట్లయితే, అమ్మోనీయుల రాజు ఎవరంటే నాహాషు మనుషులు పంపించారండి. మీరు గనక నాకు లొంగిపోయినట్లయితే, అంటే యాబేషులో ఉన్న ప్రతి పురుషుడు కూడా నాకు లొంగిపోయినట్లయితే ప్రతి వాని కుడుకన్ను పెరికి వేస్తాను నేను. లొంగిపోతే ప్రాణాలు దక్కించుకుంటారు. అంటే ప్రతివాడు గుడ్డివాడిగా ఉండాలి. చూడండి ఎటువంటి నిబంధన పెట్టి చూడండి. అమ్మోనీయుల రాజు నాహాషు అండి, ఈ యాబేషు పౌరులకండి. ఇంకా ఏం చెప్పాడంటే అతను అప్పుడు యుద్ధానికి అనర్హులు అవుతారు. కళ్ళు లేనటువంటి వారు యుద్ధానికి అనర్హులు అవుతారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కుడికన్ను పెరికి వేయబడినట్లయితే పురుషులు యుద్ధమందు గుడ్డివారి అంటారు. ఒకవేళ యాబేషు వారు లొంగిపోవటానికి కనుక నిరాకరించినట్లయితే నాహోషు పట్టణాన్ని ముట్టడి వేసి ప్రతి ఒక్కరిని చంపేస్తాను. 2 ఆప్షన్లు ఇచ్చారండి అమ్మోనీయుల రాజు. మీరు గనక లొంగకపోతే మీ పట్టణాన్ని మొత్తం ఏం చేస్తాను, కాల్చి వేస్తాను, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. మీరు గనక లొంగిపోతే ప్రతి పురుషుడికి కూడా కన్ను తీసేస్తాను, మీరు బతికిపోతారని చేసినప్పుడు, ఎందుకంటే 300 సంవత్సరాల నుంచి ఈ బెన్యామీనీయులతో యాబేషు పౌరులకు సంబంధం ఉంది కనుక వివాహాలు కూడా చేసుకున్నారు కనుక సౌలు రాజుగా ఉన్నప్పుడు ఏం చేశారంటే, వీళ్ళ మనకి ఎంతో మేలు చేశారు. వీళ్ళు ఇశ్రాయేల్లో అనేక మంది బెన్యామీను గోత్రం మీదకు యుద్ధానికి వచ్చినా కూడా కానీ మీరు రాలేదు అని చెప్పేసి ఒక సింపతితోడు రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే సౌలు ఈ కథను విన్నప్పుడు దేవుని వల్ల ధైర్యం పొందినవాడై సైన్యాన్ని సమకూర్చాడండి. అంటే సౌలు ప్రేరేపించాడు రాజు. అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడండి. అప్పుడు సౌలుని దేవుడు ప్రేరేపించడం ద్వారా ఏం చేశాడు, సౌలు ఈ కథ విన్నప్పుడు దేవుని వల్ల ధైర్యం పొందినవాడే సైన్యాన్ని సమకూర్చి ఆ నాహాషుని అమ్మోనీ రాజుని ఓడించండి. ఇశ్రాయేలు రాజు సౌలు స్థితి దృఢపరచబడిందండి. అంటే సౌలు ఈ విధంగా ఆ బేషారు వాళ్ళకి మేలు చేశాడండి. వాళ్ళకు కళ్ళు పోలేదు, వాళ్ళ పట్టణం కూడా కాల్చివేయబడలేదండి. ఇది జరిగిన కథ.
అయితే ఇప్పుడు ఇవి ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాల తర్వాత సౌలు ఫిలిస్తీయుల చేతిలో చచ్చిపోయాడండి. వీళ్ళకి మేలు చేసినటువంటి సౌలు ఫిలిస్తీయుల చేతిలో చచ్చిపోయాడండి. సౌలు దేహము, సౌలు యొక్క కుమారుడైన యోనాతాను దేహము కూడా దిక్కులేని విధంగా అక్కడ పడిపోయిందండి. ఎక్కడ? ఆ యుద్ధంలో పడిపోయిందండి. సౌలు ఓడిపోయాడు, ఫిలిస్తీయులు గెలిచారు. ఇప్పుడు సౌలు శవం, యోనాతాను శవం దిక్కులేనిదిగా ఉండిపోయిందండి. అప్పుడు ఏం చేశారంటే, చూడండి, మనం మేలు చేస్తే వెంటనే మర్చిపోతుంటాం మనం. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఎవరు యాబేషు వారంతా ఏం చేశారంటే, సౌలు మనకు మేలు చేశాడు, మన పట్టణాన్ని కాల్చివేయబడకుండా కాపాడాడు గనుక ఆ సౌలు యొక్క దేహాన్ని, యోనాతాను యొక్క దేహాన్ని తీసుకుని వచ్చి గౌరవప్రదంగా మనం దాన్ని ఆ భూస్థాపిత కార్యక్రమం చెయ్యాలి. ఒక దిక్కులేని వాడిగా పడేయకూడదు, లేదంటే ఆ దేహాన్ని వాళ్ళు చీల్చి గెద్దలకి కాకులకి ఎగరేస్తారు, అది మనకు అవమానం అని చెప్పేసి వాడు ఏమైతే అది అయిందని చెప్పేసి చేసిన మేలుకు కృతజ్ఞతగా వాళ్ళు చచ్చిపోయిన ఆ దేహాలను విడిచిపెట్టి మనకెందుకు లేని విడిచిపెట్టకుండా వాళ్ళు తెగించి వాళ్ళు ఏం చేశారంటే, సౌలు యొక్కయో అతని కుమారుల యొక్క మృతదేహాలు అపవిత్రపరచబట్టానికి యాబేషీయులు ఒప్పుకొనక, ఇది 31 మొదటి సమయాల గ్రంథం 31:6-10 ఉంటుందండి. వారు చూడండి, బేత్సాను మీదకి వెళ్ళి, వీళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళి ఆ దేహాలను తీసుకొని తగినట్లుగా పాతి పెట్టారండి వాళ్ళు. 11:37 వచనం తెలియజేస్తుందండి. ఆశ్చర్యమైన ఈ కృతజ్ఞత ఆ పట్టణాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిందండి. గమనించండి, ఇక్కడ ఆశ్చర్యకరంగా చూసారా, ఆ సౌలు చేసిన మేళను బట్టి సౌలు చనిపోయినా కూడా దిక్కులేని అనాథశవంగా ఉండకూడదని చెప్పేసి వాళ్ళు తెగించి వెళ్ళి ఆ దేహాలను తీసుకుని వచ్చి ఒక మర్యాదగా వాళ్ళు చేశారండి, సమాధి చేశారండి. ప్రాణాలు తెగించి వెళ్ళారండి వాళ్ళు అక్కడికి. ఒకవేళ అవసరమైతే వీళ్ళని చంపేయచ్చండి వాళ్ళు వెళ్ళారండి. అది కృతజ్ఞత అంటే. ఇటువంటి కృతజ్ఞత ఇప్పుడు ఎవరన్నా కలిగి ఉన్నారా? గనుక సౌలు యబేష్గిలాదుకు సహాయపడి 40 ఏళ్ళు గడిచిపోయిందండి. వీళ్ళకి సహాయపడి 40 సంవత్సరాలు గడిచిపోయిందండి. అయినా సరే వాళ్ళు మర్చిపోలేదండి. ఈ 40 సంవత్సరాలు కూడా సౌలు చేసిన మేలు మర్చిపోలేదండి. అతని కార్యం దీర్ఘకాలం స్మృతిలో నిలిచిపోయిందండి. అదేవిధంగా నేడు అనేకులు దయ కలిగి చేసిన కార్యాలను త్వరగా మర్చిపోకూడదు. మనం ఎవరన్నా మన జీవితంలో మేలు చేస్తే కేవలం తప్పులను మాత్రమే గుర్తు చేసుకుంటాం. మనం ఎన్ని మేలులు చేసినా కూడా ఒక చిన్న తప్పు చేస్తే ఆ తప్పునే జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఆ మేళ్ళన్నీ మర్చిపోతుంటాం. మనకి మేలు చేసిన వ్యక్తి అతడు మంచివాడా చెడ్డవాడా, తప్పు చేసినవాడా, ఎవడైనా కానీ ఆ మేలుకి మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తూ ఉందని. చూసారా, వీళ్ళు ఎలాగ 40 సంవత్సరాలు తర్వాత కూడా వీళ్ళు మర్చిపోలేదని వీళ్ళు. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నా ప్రార్థనల యందు ఎడతెక్కని జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఎవరైతే పౌలు గారికి మేలు చేశారో వారందరినీ కూడా నేను ఏం చేస్తానంటే, వారందరి నిమిత్తము కూడా నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాను మాట్లాడుతున్నాడండి. అలాగే తిమోతికి రాస్తూ, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నాను తిమోతి, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్తత్తో నేను సేవించుచున్న దేవుని ఎడల నేను కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము, నాకున్న విశ్వాసము మొదట నీ యవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునేకోలో కూడా నివసించింది. చూసారా, నేను నా దేవునికి ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నాను తిమోతి, అది నీ యవ్వలో చూశాను, మీ అమ్మగారిలో కూడా చూశాను మాట్లాడుతున్నాడండి. అది నీ యందు సహా నివసించిందని నేను జోడుగా నమ్ముచున్నాను. అదే విశ్వాసము, అదే కృతజ్ఞత నీలో కూడా ఉందని చెప్పి నేను నమ్ముచున్నాను మాట్లాడుతున్నాను. ఇవాళ క్రైస్తవులైన మనము మనకి ఎవరైతే మేలు చేశారో, ఎవరి ద్వారా మేలు పొందామో ఆ దేవుని ఎడల ఫస్ట్ దేవునికి, ఆ తర్వాత మనుషులకి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన వారమే అన్నాం. మనం ఇవాళ సంఘాలలో
అనేక మంది సంఘంలో మేలు పొంది వాటన్నిటినీ మర్చిపోయి ఈవేళ అసలు సంఘం ద్వారా ఏ మేలు పొందనట్టు కృతజ్ఞత కలిగి అనేక మంది జీవిస్తున్నారండి. వేళ ఒకళ్ళిద్దరు కదండి, అనేక మంది వేళ మేలు చేసిన వారికి మేలు చేయకపోగా తిరిగి మళ్ళీ కీడు చేస్తూ ఉన్నారండి వాడు. కానీ ఇక్కడ వీళ్ళైతే యాబేషు పౌరులు అయితే 40 సంవత్సరాలు అయిపోయినా కూడా సౌలు చేస్తుందని మర్చిపోలేదండి. కృతజ్ఞత అంటే అది. మనము కూడా అలాగే ఉండాలి. అందుకే కీర్తన 103:17-18 ఏముందంటే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచును, ఆయన నీతి వారి పిల్లల తరములకు నిలిచును మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకా చూసినట్లయితే ఎబ్రీ 13:7 చూసినట్లయితే, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన పరము శ్రద్ధగా తెలుసుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించమని చెప్తున్నాడు. ఇలాగే సువార్తను పాటిస్తూ మిమ్మల్ని సత్యమార్గం నడిపిస్తున్న వారికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కృతజ్ఞత కలిగి ఉండమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. గనక ఈ యాబేషు పౌరులు సౌలియాలు ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నారు, ప్రాణాలకు తెగించేలా దేహాలను తీసుకొచ్చి ఆ చక్కగా భూస్థాపిత కార్యక్రమం మహిమకరంగా ఎలాగైతే చేశారో మనము కూడా దేవుని పట్ల ఇతరుల పట్ల కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఇవాళ కృతజ్ఞత గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ప్రభు. మేము కూడా ఆ యాబేషు పౌరులు ఎలాగైతే సౌలియాలో కృతజ్ఞత చూపించారో తండ్రి, మాకు మేలు చేసినవాడు మంచివాడా చెడ్డవాడా, ఆ తర్వాత ఎటువంటి వాడది మాకు అనవసరం తండ్రి. మేము క్రీస్తు కృతజ్ఞత కలిగి ఉండాలి, నీకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మేలు చేసిన వారికి కూడా తండ్రి కీడు చేయకుండా కృతజ్ఞత కలిగి ఉంటాం మాకు నేర్పించమని ఈ ప్రసంగం ద్వారా మాకు నేర్పించినందుకు ఈ స్థితిలో తెలియజేస్తాం. మేము ఎల్లప్పుడూ కూడా మాకు మేలు చేసిన వారిని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి జీవించేలా చేయమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 532001. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.